టికెట్ కూడా లేదు అన్నా కూడా నేనేం భయపడను, బాధపడను. ఎందుకు అని అంటే వేరే పార్టీకి మారా చాలా మంది ఇప్పుడు పక్క పార్టీలు అదే చెప్తున్నానండి, భయపడను, బాధపడను. వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరగదు. ఈ పార్టీకే సర్వీస్ చేయడానికి ముఖ్యమంత్రి గారు, అమ్మ నువ్వు పోటీ చేయవలసిన అవసరం లేదు, పార్టీ పనులు చూడని ఆదేశిస్తే ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అంతేగాని అందరిలాగా ఇబ్బంది పడే అవసరం అయితే మాకు లేదు. ఇక్కడ సీట్ లేదు అనేసరికి కొంతమంది అసంతృప్తికి గురి అవి వెళ్ళడం అనేది, లేదా అటువైపు వాళ్ళు వీళ్ళ బలహీనతని, వాళ్ళ ఆ టైంలో ఉన్న ఇబ్బందిని క్యాష్ చేసుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీకు తెలియదు ఏముంది రాజకీయాల్లో, ఎంతసేపు ఏంటంటే ఆ పార్టీ నుండి మాకు వలసలు వచ్చేసారని హైప్ చేసుకోవాలనేది కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆడే డ్రామాలు అవన్నీ. కానీ మా పార్టీ నుండి వలసలు వెళ్ళే అంత అయితే లేదు. ఉభయ గోదావరిలో ఇప్పటికే 2-3 సెగ్మెంట్స్ లో మిగతా వేరే పార్టీలకి టచ్ లోకి వెళ్లడం జరుగుతా ఉంది. మరి దాని మీద ఏం వ్యాఖ్యానం? అది అంతా వాళ్ళ ఈ రోజున జగన్ అన్నతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వేరే పార్టీకి వెళ్లి మింగిల్ అవ్వలేరండి. అది అయితే సో ఇది హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేస్తా ఉన్నారు. కొవ్వూరు నుంచే తాను పోటీ చేసే అవకాశాలుంటాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి తనకు చెప్పారని చెప్తున్నారు. ఒకవేళ ఏ ఈక్వేషన్ లో అయినా తనకు స్థానచలనము లేదంటే టికెట్ నిరాకరించినా కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తానని చెప్తున్నారు తానేటి వనిత.